హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్గా జర్మన్ సిల్వర్ కలెక్షన్ అండి. జనరల్గా మనకి మ్యారేజెస్కైనా సరే, లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, గృహప్రవేశాలకైనా సిల్వర్తో పాటు కొంత కలెక్షన్ అనేది జర్మన్ సిల్వర్ చాలామంది పర్చేస్ చేస్తూనే ఉంటారండి. సో మంచి కలెక్షన్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి. జర్మన్ సిల్వర్లో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అనేది చాలా యాడ్ అయిందండి. ఒకప్పుడు ఏంటంటే జనరల్గా ప్లేట్స్, సర్వింగ్ ప్లేట్స్, తర్వాత బట్టలు పెట్టడానికి ప్లేట్స్ ఉంటాయి కదండి, ట్రేస్, అట్లాంటివి కొన్ని రకాల చెంబులు, కలశం చెంబులు, అలాంటివి గిన్నెలు కొన్ని అవైలబుల్ ఉండేవన్నమాట. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్క దాంట్లో మనకి జర్మన్ సిల్వర్లో మంచి కలెక్షన్ దొరుకుతుందండి. ఇక్కడ చూపిస్తున్నదైతే అష్టలక్ష్మిల చెంబు అన్నమాట. సో మనకి మ్యారేజెస్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి వాడడానికి బాగుంటుంది కలశం కింద. అండ్ ఇవే కాకుండా యాంటిక్ జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది కూడా ఈ మధ్య చాలా ట్రెండ్లో ఉందండి. మీకు ఇప్పుడు చూపిస్తున్న లాంటి సింపుల్గా సిల్వర్ లాగా కనిపించే జర్మన్ సిల్వరే కాకుండా మనకి ఈ మధ్య సిల్వర్లో కూడా కంప్లీట్ నక్షీ వర్క్తో యాంటిక్ సిల్వర్ కలెక్షన్ వస్తుంది కదండి. సిమిలర్ పీసెస్ మనకి జర్మన్ సిల్వర్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మంచి సింహాసనాలు ఉన్నాయి, దేవుడికి సంబంధించినవి, ఐడల్స్ పెట్టడానికి. తర్వాత తులసి కోటలు ఉన్నాయి. అండ్ ఏమంటారు, స్టూల్స్ టైప్లో కూడా యాంటిక్ కలర్లో మంచి కలెక్షన్ వచ్చిందండి. సో జర్మన్ సిల్వర్ అనేది మన రెగ్యులర్గా యూజ్ చేసే సిల్వర్ కలెక్షన్కి ఏమాత్రం తీసిపోకుండా మంచి అప్ టు డేట్ కలెక్షన్ అనేది జర్మన్ సిల్వర్ కలెక్షన్ కూడా వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్న బిందెల కలెక్షన్ అనేది చాలా బాగుందండి. మ్యారేజెస్కి అలాంటి అకేషన్స్లలో చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వీటిలలో మనకి సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. పెద్ద సైజు ఉన్నాయి, అలాగే చిన్న సైజులో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే ఒక 2 to 3 సైజెస్ అనేవి ఇలాంటి బిందెల్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో ఎంత బాగుందో కదా, మంచి ఫ్లోరల్ డిజైన్ అంతా వచ్చేసి అసలు సిల్వర్ అన్నట్టుగానే ఉందన్నమాట కలెక్షన్ అంతా ఇక్కడ. అండ్ దీపపు కుందులు చూసినట్లయితే కూడా చాలా బాగున్నాయండి. మనకి పూజలలో కొంచెం పెద్ద సైజు దీపాలు యూజ్ చేయడానికి చూస్తుంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవి, అలా అటొకటి ఇటొకటి పెట్టడానికి. అలాంటి కలెక్షన్ కూడా ఇక్కడ చాలా బాగుందన్నమాట. అండ్ ఈ కలెక్షన్ అంతా నేను చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుంచి అండి. అడ్రస్ వచ్చేసి సనత్ నగర్లో ఉంటుందండి. అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అడ్రస్ అండ్ లొకేషన్, దాంతోపాటు కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఎవరికైనా అవసరం ఉందంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా చేయొచ్చు. అండ్ లొకేషన్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇక్కడ చూపిస్తున్న సింహాసనాల కలెక్షన్ అనేది చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉందండి. ప్రజెంట్ నేను చూపించింది అయితే 28,000 చేంజ్ ఉందన్నమాట. అది పెద్ద సైజు. సో చాలా స్టెప్స్ వచ్చాయి. మనం విగ్రహాలని డిఫరెంట్ స్టెప్స్లలో అరేంజ్ చేసుకొని పూజ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. మనం ఇదే సైజు సింహాసనాన్ని సిల్వర్లో చేయించుకోవాలంటే ల్యాక్స్లలో అవుతుంది. సో చాలా వెయిట్ ఉంటుంది. అండ్ ఈ కార్వింగ్, ఈ డిజైనింగ్ అంతా మనకి మేకింగ్ ఛార్జెస్ అంతా కలుపుకొని చాలా ఖర్చు వస్తుంది. బట్ మనము సింహాసనం మట్టుకు సిల్వర్ లుక్తో ఉండాలి, బట్ మనం అంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే ఇలా జర్మన్ సిల్వర్కి వెళ్తే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, ప్రైజెస్ కూడా మనకి 28,000, 24,000 అలా వచ్చేసి చాలా పెద్ద సైజ్ సింహాసనాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా కొంచెం చిన్న సైజులో ఉన్నవి అయితే మనకి 11,000, 9,000 అలా చిన్న సైజును బట్టి ప్రైస్ అనేది ఉందన్నమాట. సో మనకి సింహాసనం మనకి సిల్వర్ లుక్లో కావాలి, మంచి క్వాలిటీలో, మంచి డిజైన్స్లో కావాలి అంటే ఒకసారి అయితే అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళి విజిట్ చేయండి. వాళ్ళ దగ్గర చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందన్నమాట. మనకి మార్కెట్లో ఎక్కడా దొరకని కలెక్షన్ అనేది అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో దొరుకుతుందండి. ఈ చిన్న సింహాసనం చూసారా, చాలా బాగుంది కదా, 12,000 చేంజ్ అలా ఉందన్నమాట. దానిపైన వచ్చిన కార్వింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అసలు రియల్ సిల్వర్కి ఏమాత్రం తగ్గిపోకుండా ఈ కలెక్షన్ అనేది ఉందన్నమాట. చాలా మంచి కార్వింగ్తో, మంచి డిజైనింగ్స్తో చాలా బాగా నచ్చింది నాకు. ఈ సింహాసనాల కలెక్షన్ అయితే ఒకదాన్ని మించింది ఒకటి ఉందండి. చాలా బాగా నచ్చింది నాకు. వీటిపైన వచ్చిన కార్వింగ్, డిజైనింగ్ అంతా చాలా బాగా నచ్చిందండి. చాలా నీట్గా, క్లియర్గా ఉందన్నమాట.
అంటే కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినవి ఉన్నాయి, అండ్ అమ్మవారి విగ్రహం వచ్చి అలా కూడా ఉన్నాయన్నమాట. గణపతివి, అమ్మవారివి అలా విగ్రహంతో వచ్చిన కార్వింగ్తో ఉన్న డిజైనింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ స్టెప్స్ కూడా మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్లలో ఉండే సింహాసనాలు ఉన్నాయన్నమాట. సో మీ దగ్గర ఉన్న దేవుడి ఐడల్స్ సైజును బట్టి మన దగ్గర ఎన్ని ఐడల్స్ ఉన్నాయని చూసుకొని దాన్ని బట్టి మీరు సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సింహాసనాలతో పాటు నాకు బాగా నచ్చినవైతే తులసి కోటలు అండి. ఇది చూడండి 10,090 రూపీస్ ఉందన్నమాట. సో మీడియం సైజ్ అండి, ఇది మరీ పెద్ద సైజ్ అయితే కాదు, మీడియం సైజు. ఇందులో పెద్ద సైజ్ది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. అండ్ దీనికంటే చిన్న సైజులో కూడా ఉన్నాయండి, అవి ఆల్మోస్ట్ 4,000 చేంజ్ అలా ఉన్నాయన్నమాట. బట్ చాలా చాలా నచ్చాయండి నాకైతే. తులసి కోటలు అయితే భలే నచ్చాయి, తులసి కోటలు, సింహాసనాలు. సో మనం ఇలాంటి కలెక్షన్ సిల్వర్లో చేయించుకోలేని వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలండి. అండ్ ఈ యాంటిక్ జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది మనకి బయట షాప్స్లలో మీరు ఒకసారి ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి అగ్రోమెక్లో చూడండి, మీకు ప్రైస్ వేరియేషన్ తెలిసిపోతుంది. బయట ఉన్న కలెక్షన్తో కంపేర్ చేస్తే నాకైతే అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో కలెక్షన్ బాగా నచ్చింది, అలాగే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అనిపించాయి అన్నమాట. సో ఈ అష్టలక్ష్మిల చెంబులు అయితే భలే ఉన్నాయండి. కలశాలు 13,000 చేంజ్ ఉంది, ఇది పెద్ద సైజ్ అన్నమాట. అండ్ ఇవే కాకుండా మనకి ప్రసాదం పెట్టడానికి గిన్నెలు కానివ్వండి, దేవుడి దగ్గర ఏదైనా సరే అరేంజ్ చేసుకోవడానికి పూలు, పళ్ళు, ప్రసాదం అలా పెట్టడానికి కావాల్సిన గిన్నెలు కూడా, బౌల్స్ చాలా మంచి డిజైన్స్తో ఉన్నాయన్నమాట. 5,000 చేంజ్ అలా ఉన్నాయి, కొన్ని ఏంటంటే 6,000 ఉన్నాయి, కొన్ని 9,000 ఉన్నాయి. అంటే అది సైజుని బట్టి, అలాగే దాని పైన వచ్చిన డిజైనింగ్ అదంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ అష్టలక్ష్ములతో వచ్చిన ఈ ప్రసాదం బౌల్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ 13 చేంజ్ 12,000 చేంజ్ అలా ఉన్నాయన్నమాట. ఒకదాన్ని మించిన కలెక్షన్ ఒకటి ఉందండి. అసలు ఇవి చూస్తే మనము రియల్ సిల్వరా జర్మన్ సిల్వరా అనేది డిఫరెన్స్ కూడా చెప్పలేమన్నమాట, అలా ఉందన్నమాట కలెక్షన్. ఇవే కాకుండా జనరల్గా మనకి మంగళ స్నానాలు చేయించడానికి జల్లెడ్లు వాడతారు కదండి, బ్రాస్లో అయితే చాలామంది వాడతారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే జర్మన్ సిల్వర్లో కూడా వస్తున్నాయన్నమాట. 8,700 చేంజ్ అలా ఉంది. ఇందులో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. కానీ డిజైన్ చూడండి ఎంత బాగా చేశారు, అసలు ఫంక్షన్స్కి చాలా బాగా సెట్ అయ్యేలాగా మంచి యాంటిక్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట.
అండ్ ఇక్కడ జర్మన్ సిల్వర్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి సర్వింగ్ ట్రేస్ అండి, ప్లేట్స్ ట్రేస్ అనొచ్చు. ఇవి మనకి ఫంక్షన్స్లో బట్టలు పెట్టడానికి బాగుంటాయి, లేదంటే ఏవైనా సరే సర్వ్ చేయడానికి బాగుంటాయి. ఇవి కంప్లీట్ ఓన్లీ సిల్వర్ షేడ్లోనే కాకుండా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ ట్రేస్ చూసారా, ఇవి విత్ హ్యాండిల్ వచ్చిందనమాట మనకి, అంటే పూల సజ్జ అంటారు కదా, సో అలా పళ్ళు పూలు కొబ్బరికాయ అలా మనము దేవుడి దగ్గర పెట్టడానికి బాగుంటాయి అన్నమాట. గుడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళడానికి పూల సజ్జలాగా బాగా యూజ్ అవుతుంది. ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయండి, అలాగే అంటే సర్కిల్ షేప్లో ఉన్నవి ఉన్నాయి, రెక్టాంగిల్ షేప్లో ఉన్నవి ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా మనకి మెయిన్గా పూజ గదిలో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి ఎక్కువగా అవసరం అయ్యేవైతే ప్లేట్స్ అన్నమాట. మనము పూలు పెట్టడానికి కానివ్వండి, పండ్లు పెట్టడానికి కానివ్వండి, లేదంటే ఏదైనా బట్టలు పెట్టడానికి కూడా ఫంక్షన్స్లో యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మనకి చూస్తే అయితే ఎగ్జాక్ట్ సిల్వర్ లానే అనిపిస్తాయి అనమాట. సిల్వర్కి జర్మన్ సిల్వర్కి అసలు కంపారిజన్ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోలేనంత కలెక్షన్ అనేది అప్ టు డేట్ చేంజ్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో ఒకప్పటికి ఇప్పటికైతే జర్మన్ సిల్వర్ కలెక్షన్లో అయితే చాలా డిఫరెన్స్ వచ్చిందండి. సో మీ ఇంట్లో మ్యారేజెస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, పూజలు కానివ్వండి, ఏది ఉన్నా సరే ఏదైనా జర్మన్ సిల్వర్ కలెక్షన్ కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళి చెక్ చేయండి. సో మీరు కావాలంటే ఒకసారి బయట స్టోర్స్లలో చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు చాలా డిఫరెంట్ స్టోర్స్ జర్మన్ సిల్వర్కి పర్టికులర్గా డెడికేటెడ్ స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా ఒకసారి విజిట్ చేయండి, అక్కడ కలెక్షన్ ఎలా ఉంది, అక్కడ ప్రైజెస్ ఎలా ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో కూడా చెక్ చేయండి, చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ హోల్సేల్ ప్రైజెస్లో మనకి ఎక్కడా దొరకవు అనమాట. సో అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో మనకి ఏది తీసుకున్నా కానీ, జర్మన్ సిల్వర్ అనే కాదండి, ఏది తీసుకున్నా కానీ చాలా చాలా తక్కువ ప్రైస్లో మనకి మంచి కలెక్షన్ దొరుకుతుందన్నమాట. మోడల్స్ కూడా అప్ టు డేట్ ఇప్పటికిప్పుడు ట్రెండ్లో ఏమున్నాయి అనేది చూసుకొని అట్లాంటి ట్రెండీ కలెక్షన్ అనేది మనకి అగ్రోమెక్లో అవైలబుల్ ఉంటుందండి. జర్మన్ సిల్వర్లో మనకి పెద్ద సైజు ప్లేట్స్, గిన్నెలు, తర్వాత ప్రసాదం బౌల్స్, ట్రేస్ అలాంటివే కాకుండా చిన్న చిన్న కలెక్షన్ ఉంటాయి కదండి పూజా గదిలో యూజ్ చేసేవి. హారతి కర్పూరం వేసి హారతి ఇచ్చే స్టాండ్ అవ్వనివ్వండి, లేదంటే చిన్న ప్రసాదం పెట్టడానికి ప్లేట్స్ అవ్వనివ్వండి, బౌల్స్ అవ్వనివ్వండి, తర్వాత మనము ఏమంటారు అగరబత్తి స్టాండ్ అవ్వనివ్వండి, ఇలాంటి చాలా కలెక్షన్ ఉందన్నమాట. చిన్న చిన్నవి కూడా మనము కావాలంటే తీసుకోవచ్చు. ఎవరైనా సరే మనకి జర్మన్ సిల్వర్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది డౌట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఏదైనా ఒక చిన్న వస్తువు తీసుకొని యూజ్ చేసి చూడండి, మీకు ఓకే అనిపిస్తే నెక్స్ట్ తర్వాత పెద్ద ఐటమ్స్, కాస్ట్లీ ఐటమ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. దేవుడి పూజలోకి మనం రెగ్యులర్గా యూజ్ చేసే దీపాలు, తర్వాత ప్రసాదం పెట్టడానికి చిన్న చిన్న ప్లేట్స్, బౌల్స్, తర్వాత అగరబత్తి స్టాండ్స్, అండ్ అవే కాకుండా మనము పసుపు కుంకుమ పెట్టుకోవడానికి బౌల్స్,
అవి కూడా విత్ ఎలిఫెంట్ లెగ్స్ వచ్చిన బౌల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి విత్ ఎలిఫెంట్ లెగ్స్ వచ్చిందనమాట. కొన్ని ఏంటంటే కింద లెగ్స్ లేకుండా ప్లెయిన్ బౌల్ లాగా కూడా వచ్చినవి ఉంటాయన్నమాట. సో ఇలా ఎలిఫెంట్ లెగ్స్ వస్తే దీని ప్రైస్ వచ్చేసి 580 రూపీస్ ఉందండి. ఇది కొంచెం మీడియం సైజ్ ఉంటుంది. పసుపు కుంకుమలు అమ్మవారికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టి డెకరేటివ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా ప్రసాదం బౌల్స్ అవనివ్వండి, పసుపు కుంకుమలు వేసి పెట్టుకోవడానికి కావాల్సిన బౌల్స్ అవనివ్వండి, కలెక్షన్ అయితే ఇక్కడ చాలా ఉందండి. నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో, చాలా ఉంటుందన్నమాట. మనం ఒక 100 పీసెస్ కావాలి అంటే కూడా అప్పటికప్పుడు ఇచ్చేస్తారు వీళ్ళు. కలెక్షన్ అయితే ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి అండ్ తక్కువ ప్రైజెస్లో వస్తాయి. అండ్ ఇలా ప్రసాదం బౌల్సే కాకుండా మనకి పంచపాల అంటాం కదా, పంచపాల పసుపు కుంకుమ గంధము అక్షితలు పెట్టుకోవడానికి పంచపాల యూజ్ చేస్తాం కదా, సో అలాంటి పంచపాలలు ఉన్నాయి. అండ్ అవే కాకుండా పంచపాల 4వి కాదు, మాకు 2 కావాలి, 2 బౌల్స్తో ఉన్నది కావాలి స్టాండ్తో అనుకుంటే అలా కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ బౌల్ చూసారా, ప్రసాదం బౌలేనండి, కాకపోతే కింద స్టాండ్ డిఫరెంట్గా వచ్చిందనమాట, ఎలిఫెంట్ లెగ్స్ అలా రాకుండా. ఈ చిన్న బౌల్స్ వచ్చేసి 145 రూపీస్ అండి. చిన్న సైజ్ అనమాట, ప్రసాదం పెట్టడానికి బాగుంటుంది రెగ్యులర్గా దేవుడి గదిలో. సో చిన్న సైజులో కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అసలు మనకి కలెక్షన్కి అయితే కొద్దివే లేదండి, ఎలాంటి వాళ్ళకి నచ్చేటట్టుగా అలాంటి కలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఎవరు వెళ్ళినా కూడా అరే కలెక్షన్ బాగుంది అని అనిపించేలాంటి కలెక్షన్ అయితే అగ్రోమిక్ ఇండస్ట్రీస్లో ఉంటుంది. దట్టు హోల్సేల్ ప్రైజెస్కి వస్తాయన్నమాట, చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది బయటతో కంపేర్ చేసుకుంటే. సో ఈ పంచపాల చూసారు కదండి, 4 గిన్నెలది ఉంది, అలాగే 2 గిన్నెలు వచ్చిన పంచపాలలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ దేవుడి పూజకు సంబంధించిన కలెక్షనే కాకుండా మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వాలనుకుంటే కూడా జర్మన్ సిల్వర్లో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేలాగా కలెక్షన్ ఇక్కడ ఉంటుందండి. అంటే మనం ఒక 100 రూపీస్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము, లేదంటే ఒక 190 రూపీస్ 200 బిలో అలా రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా ఇవ్వాలి జర్మన్ సిల్వర్లో అనుకుంటే కూడా ఇక్కడ మంచి మంచి కలెక్షన్ ఉందన్నమాట. అండ్ మనం రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఏదైనా బల్క్లో క్వాంటిటీ తీసుకుంటున్నాం అనుకోండి అగ్రోమిక్లో, సో దీని మీద ఉన్న ఎంఆర్పి ప్రైస్ అంటే అగ్రోమిక్ ప్రైస్ కాకుండా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వాళ్ళు మనకి ఇస్తారండి. అంటే మనం ఒక 100 పీసెస్ తీసుకుంటున్నాం, 200 పీసెస్ తీసుకుంటున్నాం అనుకోండి, అది జర్మన్ సిల్వర్ అనే కాదండి, ఏ కలెక్షన్ పైన అయినా కూడా వాళ్ళు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది మనకి ఇస్తారనమాట. నేనైతే అగ్రోమిక్ ఇండస్ట్రీస్లో అవైలబుల్ ఉన్న లేటెస్ట్ జర్మన్ సిల్వర్ కలెక్షన్ అయితే కంప్లీట్గా చూపించానండి విత్ ప్రైజెస్. సో మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఇంట్లో పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, గృహ ప్రవేశాలు కానివ్వండి, ఏదైనా సరే అకేషన్ ఏదైనా సరే దానికి కావాల్సిన ప్రతి ఒక్క కలెక్షన్ మనకి అగ్రోమిక్ ఇండస్ట్రీస్లో ఉంటుందన్నమాట. సో చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ చాలా తక్కువ ప్రైస్లో హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారు. అండ్ మనం బల్క్లో తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.